hello, welcome back to our channel. Today I am going to discuss about 9th class maths chapter 2 బహుపదులు అభ్యాసం 2.1 polynomials exercise 2.1. ఇక్కడ మనం ఈ ఎక్సర్సైజ్ 2.1 లోని 4-5 ప్రాబ్లమ్స్ చూసే ముందు మనము ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్. చూడండి, క్రింది బహుపదుల పరిమాణాలను వర్గీకరించండి అంటున్నాడు. అంటే ఇవి ఎలాంటి పరిమాణంలో ఉన్నాయి, ఎంత ఈ పాలినామియల్ యొక్క పరిమాణము ఎంత అని చూడండి. ఇక్కడ 5x³ + 4x² + 7x. ఇక్కడ x ఉందంటే x⁴ ఉన్నట్టు. ఇక్కడ x² ఇక్కడ ఏది హైయెస్ట్ పవర్? ఇందులో 3. హైయెస్ట్ పవర్ ఏదైతే ఉంటుందో దాన్నే మనము పరిమాణంగా క్యాలిక్యులేట్ చేస్తామని మనకు ప్రీవియస్ వీడియోస్లో పరిమాణాన్ని ఎలా గుర్తిస్తాము, డిగ్రీని ఎలా గుర్తిస్తామనేది ప్రీవియస్ 2 వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, ఇంకా బాగా అర్థమవుతుంది. హైయెస్ట్ పవర్ ఏదైతే ఉంటుందో దాన్నే మనము పరిమాణంగా తీసుకుంటాము. ఒకవేళ ఇక్కడ మనకు 4 ఉందనుకోండి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 4 ఉంది, 3. ఇక్కడ హైయెస్ట్ ఘాతం ఏది? 4. కాబట్టి దాని యొక్క పరిమాణము 4గా గుర్తిస్తాము. ఈ విధంగా మీరు ప్రాబ్లమ్స్లో అండర్స్టాండ్ చేసుకోవాలి. హైయెస్ట్ పవర్ ఏదైతే ఉంటుందో, ఏదైనా ఒక పాలినామియల్ యొక్క చరరాశి యొక్క హైయెస్ట్ పవర్ ఏదైతే ఉంటుందో దాన్నే మనము పరిమాణంగా గుర్తిస్తాము, డిగ్రీగా గుర్తిస్తాము. 4 - x². చూడండి, 4 - x² అంటే ఇక్కడ x వేరియబుల్ ఉంది. ఇది హైయెస్ట్ పవర్. ఇందులో ఈ పాలినామియల్లో హైయెస్ట్ పవర్ ఎంత అంటే 2 ఉంది, కాబట్టి దాని యొక్క పరిమాణం కూడా 2 అవుతుంది. ఇక్కడ 5t - √7. ఇక్కడ t అంటే ఇక్కడ t పైన ఏమీ లేదు, 2 కానీ 3 కానీ 4 కానీ ఏమీ లేదంటే 1 ఉన్నట్టు. కాబట్టి ఈ పాలినామియల్ యొక్క హైయెస్ట్ పవర్ ఎంత? 1. కాబట్టి డిగ్రీ కూడా పరిమాణం కూడా 1 అవుతుంది. ఇక్కడ కాన్స్టెంట్ ఇచ్చినాడు చూడండి. ఈ కాన్స్టెంట్ యొక్క పరిమాణము ఎంత అవుతుంది అంటే మనకు ప్రీవియస్ వీడియోలో బాగా ఎగ్జాంపుల్గా చెప్పాను చూడండి. బాగా ఇంకా ఒకసారి ఆ 2 వీడియోస్ చూసేసి ఈ ప్రాబ్లమ్స్ చేయండి. ఇప్పుడు 3 యొక్క డిగ్రీని ఎలా గుర్తిస్తామంటే 3ని 3 × 1 = 3గా రాసుకుంటాం కదా. 3 × 1 అంటే x⁴. x⁴ 1 అని అర్థం. ఇప్పుడు ఇక్కడ 3x⁴ అని రాసుకున్నా ఒకటే, 3గా అని రాసుకున్నా ఒకటే. అలాంటే x⁴ 1 అని మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ x⁴ హైయెస్ట్ 0 ఏది ఉంది? 0గా ఉంది. కాబట్టి ఈ కాన్స్టెంట్ యొక్క డిగ్రీ ఎంత అవుతుంది? 0 అవుతుంది. కాన్స్టెంట్ ఏదైనా కాన్స్టెంట్ దాని పవర్ 0గా ఉంటుంది, దాని డిగ్రీ కూడా 0నే. 5, 6, 7, 8 ఏవైనా న్యాచురల్ నెంబర్స్ ఏవైనా తీసుకో, దాని యొక్క హైయెస్ట్ పవర్ 0గా ఉంటుంది, కాబట్టి దాని డిగ్రీ 0గా ఉంటుంది. నెక్స్ట్ 5th ప్రాబ్లము. క్రింది వాటిని రేఖీయ, వర్గ, ఘన బహుపదులుగా వర్గీకరించండి అంటున్నాడు. క్రింది వాటిని రేఖీయ, లీనియర్, క్వాడ్రాటిక్, క్యూబిక్ బహుపదులుగా వర్గీకరించండి అంటే విభజించండి అని చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ మనకు ప్రీవియస్ వీడియోలో కూడా రేఖీయ అంటే చెప్పాను, వర్గ అంటే ఘన బహుపదుల గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రీవియస్ వీడియోస్ చూడండి, బాగా అర్థమవుతుంది. ఇక్కడ x² + x ఇక్కడ హైయెస్ట్ పవర్లో 2 ఉంటే దాన్ని మనము వర్గ బహుపది అన్నాం. సెకండ్ది x - x³ ఇక్కడ హైయెస్ట్ పవర్ ఏదైతే ఇక్కడ డిగ్రీ, ఈ ప్రాబ్లంలో డిగ్రీ 2 కాబట్టి వర్గ బహుపది అయ్యింది. ఈ ప్రాబ్లంలో డిగ్రీ ఎంత? 3 ఉంది, కాబట్టి క్యూబిక్ పాలినామియల్ అవుతుంది, ఘన బహుపది అవుతుంది. ఎందుకు? హైయెస్ట్ పవర్ 3 ఉంది, దాని యొక్క డిగ్రీ 3గా ఉంది, కాబట్టి మనము ఘన బహుపది అని చెప్పాల్సి ఉంటుంది. ఈ ఘన బహుపది అని ఎట్లా అవుతుంది అంటే దీని యొక్క ఈ పాలినామియల్ యొక్క డిగ్రీ 3 కాబట్టి అది ఘన బహుపది అవుతుంది అంటున్నాడు. మీరు డిగ్రీనే 3 ఎలా చెప్పగలుగుతున్నాం అంటే ఈ పాలినామియల్ యొక్క హైయెస్ట్ పవర్ అవుతుందంటే 3 ఉంది, కాబట్టి డిగ్రీ 3 అవుతుంది. డిగ్రీ 3 కావడం వల్ల ఘన బహుపది అవుతుందని చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ 5 + y² + 4. ఇక్కడ చూడండి, ఈ ప్రాబ్లంలో కూడా స్క్వేర్ అనేది హైయెస్ట్ డిగ్రీ. హైయెస్ట్ పవర్ అంటే 2, డిగ్రీనే అదే డిగ్రీ అవుతుంది 2, కాబట్టి ఇది వర్గ
బహుపది. నెక్స్ట్ 1 + x. 1 + x అంటే x⁴1 ఉన్నట్టు. ఇక్కడ x⁴1 అంటే డిగ్రీ 1 హైయెస్ట్ పవర్ 1 కాబట్టి డిగ్రీ కూడా 1 అవుతుంది. కాబట్టి ఇది రేఖీయ బహుపది అవుతుంది. 3 ఇందులో కూడా అంతే, హైయెస్ట్ పవర్ 1 ఉంటుంది కాబట్టి డిగ్రీ 1 అవుతుంది. ఇదేమవుతుంది, రేఖీయ లీనియర్ బహుపది అవుతుంది. ఇక్కడ r² అంటే దీంట్లో కూడా హైయెస్ట్ పవర్ 2 ఉంది, డిగ్రీ 2 కాబట్టి మనము ఇది వర్గ బహుపది అవుతుంది, క్వాడ్రాటిక్. నెక్స్ట్ 7 × x³ ఇక్కడ కూడా హైయెస్ట్ పవర్ ఎంత ఉంది, 3 ఉంది, డిగ్రీ ఏమవుతుంది, 3 అవుతుంది కాబట్టి హైయెస్ట్ పవర్ డిగ్రీ 3 ఉంది కాబట్టి ఇది క్యూబిక్ ఘన బహుపది. దీస్ ఆర్ ఆల్ Chapter 2 exercise 2.1 4, 5 problems, 2 problems, 4 and 5 problems. Please my channel subscribe and thank you for watching.